ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్ గురించి టిప్స్ ఇంకా ట్రిక్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి ఈ జేఈఈ మెయిన్స్ 2021 ఎగ్జామ్ మనకి 4 సెషన్లో జరుగుతుంది. సో అది మీ అందరికీ తెలుసు. సో ఈ 4 సెషన్స్ ఎగ్జామ్లో కనుక ఇటువంటి క్వశ్చన్స్ కనుక అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి తొందరగా టైం వేస్ట్ చేయకుండా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ దాకా ఎక్కడ పాజ్ చేయకుండా స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఫార్ములాస్ నేనైతే చెప్తానో దాన్ని కరెక్ట్గా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నన్ను అడిగితే ఈ సమ్కి ఒక ఆన్సర్ నేను డైరెక్ట్గా రాసేస్తాను. సో ఈ సమ్కి వచ్చే ఆన్సర్ పై, దీనికి వచ్చేటప్పటికి π/8 ఇంటూ 32 స్క్వేర్. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి మళ్ళీ పై, ఇంకా దీని ఆన్సర్ వచ్చేటప్పటికి π/8 ఇంటూ 9. సో దాదాపు అందరూ అనుకోవచ్చు ఇతనికంటే ఆన్సర్ తెలిసేసింది కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాడు అది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. సో ఆ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ నాకు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఇంటీగ్రల్ లిమిట్ 4 to 8 1/√x + 4 x - 4 ఇంటూ 8 - x dx. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన లిమిట్ అనమాట. సో ఇప్పుడు ఈ లిమిట్ ఇలా ఇచ్చారు, నేను దీని ఆన్సర్ పై అని చెప్పాను. సో దీని ఆన్సర్ పై ఎలా వచ్చింది అని చెప్పి అందరికీ డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఫార్ములా ఇలా రాసుకుంటాను, ఇంటీగ్రల్ a to b 1/√x - a ఇంటూ b - x dx. సో ఇలా కండిషన్ కనుక ఎప్పుడైతే ఉంటుందో దీని ఆన్సర్ పై, దానికి రూల్ ఏంటంటే b వాల్యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ సమ్లో చూసుకుంటే ఇది b అవుతుంది, ఇది a అవుతుంది. సో ఇక్కడ మనకి 8 అనేది b వాల్యూ, నెక్స్ట్ ఏ వాల్యూ అనేది 4. సో 8 ఈస్ గ్రేటర్ దాన్ 4 కండిషన్ కరెక్ట్ కాబట్టి మనకి వచ్చే ఆన్సర్ పై వాల్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సెకండ్ అంటే థర్డ్ సమ్ కనుక చూసుకుంటే ఇది కూడా సిమిలర్. సో ఇక్కడ 3 - 2. సో 3 - x ఉంది, 2 + x ఉంది ఇక్కడ. సో మనకి నార్మల్గా ఏముండాలి, b - x ఉండాలి. సో ఇక్కడ 2 + x ఇచ్చారు. సో ఆ కండిషన్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ కాదు మైనస్. సో ఇక్కడ 2 - x ఇచ్చారు. సో 2 - x ఇచ్చారు కాబట్టి ఇక్కడ 2ని నేను -2 రాసుకొని అలా సాల్వ్ చేస్తాను. సో అప్పుడు నాకు సాల్వ్ చేసుకుంటే మళ్ళీ నాకు వచ్చే ఆన్సర్ మనకి పై వాల్యూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది కేస్ 1, లేదంటే దీన్ని మనం ఫార్మ్ 1 అని కూడా రాసుకోవచ్చు. ఇది ఫార్మ్ 1. సపోజ్ ఇప్పుడు ఫార్మ్ 2 ఈక్వేషన్ అంటే 1/, అని కాకుండా డైరెక్ట్గా ఇంటీగ్రల్ అని చెప్పి √, ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మ్ 2లో కూడా ఏంటంటే ఇది b వాల్యూ అవుతుంది, ఇది a వాల్యూ అవుతుంది. సో ఇక్కడ పైన మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 42 10. సో ఇక్కడ మనకి 42 ఇంటిగ్రల్ 10 to 42 42 - x ఇంటూ x - 10 ఇది వాళ్ళు మనకి ఇచ్చింది. సో ఇంటిగ్రల్ a to b 42 - x. సో 42 అంటే b - x ఇంటూ 10 మైనస్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ ఇక్కడ 42 - x ఇంటూ x - 10. సో ఇక్కడ x - a. సో మనకి x - a. సో మనకి x - a dx. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే ఆన్సర్ సింపుల్గా π/8 ఇంటూ b - a హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇంటీగ్రల్ 10 to 42 √42 - x ఇంటూ x - 10 dx ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి కూడా సేమ్ కండిషన్, b వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ a. అక్కడ కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 1/, అనేది లేదు, అక్కడ 1/, అనేది ఉంది. సో ఇప్పుడు దీని ఆన్సర్ మనకి π/8 ఇంటూ b - a 42 - 10 హోల్ స్క్వేర్. సో 42 - 10 అంటే 32 కాబట్టి ఇంటూ 32 హోల్ స్క్వేర్. సో సిమిలర్గానే ఇంకా అక్కడ ప్రాబ్లం ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. సో 2 - 1 2 - x ఇంటూ x + 1. సో ఇక్కడ x + 1 ఉంది, ఇక్కడ x - 1 ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది మళ్ళీ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంటిగ్రల్ -1 to 2 √2 - x ఇంటూ x + 1ని x -1 నేను రాసుకుంటాను. సో అలా కనుక మనం రాసుకుంటే మనకి డైరెక్ట్గా π/8 ఇంటూ ఇక్కడ 2 -1 మనకి +1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 3 స్క్వేర్ మనకి 9 కాబట్టి π/8 ఇంటూ 9 అనే ఆన్సర్ మనకి వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి సమ్స్ కనుక మీకు జేఈఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్స్లో కనుక అడిగితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క చిన్న ఆల్గరిథంని గుర్తుంచుకొని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవడానికి అవసరం అవుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.